హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనజ క్రియేషన్స్. వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే షేర్ కూడా చేయండి. ఇదైతే చీర సరిపోలేదని కొంచెం ఇంట్లో వేరే చీర జాకెట్ బట్టి ఉంటే అతికేసుకున్నాను. అండ్ ఇట్లా చీరకు ఒకటి 2 3 డిఫరెన్షియేట్గా 3 బార్డర్లు వస్తాయి. పైన కూడా సేమ్ 3 వస్తాయి బార్డర్లో. చీర మిడల్లో అంతా చిన్న చిన్న బూటీస్ లాగా వస్తుంది, గోల్డ్ కలర్. అవి దారంతో ఉన్నాయండి, ప్రింట్ కాదు. ఇది రెడ్ కలర్ శారీ. వీడియోలో కొంచెం డల్గా కనిపిస్తుంది, ఫోన్ ప్రాబ్లం అన్నమాట. చీర మొత్తం ఇట్లాగే ఉంటుందండి. బ్లౌజ్ పీస్ వచ్చేసి ప్లెయిన్ రెడ్ కలర్ వచ్చి బార్డర్ వచ్చింది, చిన్న గోల్డ్ కలర్ బార్డర్ ఉంది కదా, అట్లాంటిది వచ్చింది. ఇదైతే పళ్ళు అండి. పళ్ళులో అయితే మ్యాంగోస్ వచ్చాయి, చిన్నగా వచ్చింది పళ్ళు డిజైన్ మాత్రము. ఇది ఇంకో శారీ, ఇది ఫ్యాన్సీ శారీ అండి. యాష్ కలర్ ఉంది. ఇది కూడా చూసారా, పింక్ కలర్ బార్డర్ కూడా 3 స్టెప్స్ లాగా వచ్చింది. ఇది కూడా పెద్ద 2 చిన్న బార్డర్లు, ఒక పెద్ద బార్డర్ అట్లా వచ్చింది. చీర మొత్తం అట్లా ఫ్లవర్స్తో ఉంటుంది. పైన కింద పెద్ద ఫ్లవర్స్ వచ్చి మిడిల్లో సీక్వెన్స్ లాగా అడ్డంగా ఒకటి వచ్చింది అన్నమాట, సిల్వర్ కలర్లో. టోటల్ శారీ ఇలాగే ఉంటుంది. పైన చిన్న బార్డర్ వచ్చింది సిల్వర్ కలర్లో. అండ్ ఇది వచ్చేసి పళ్ళు. అండ్ ఇటు మధ్యలో పింక్ ఉంది కదా, పింక్కి ఇటువైపు ఉందేమో పళ్ళు, ఇటువైపు ఉందేమో బ్లౌజ్. పళ్ళు ఎలా ఉందో బ్లౌజ్ కూడా సేమ్ టు సేమ్ వచ్చింది. పైన ఆరెంజ్ షేడ్ కూడా వచ్చింది బ్లౌజ్కి. ఇదైతే అప్పట్లో చాలా ట్రెండింగ్ ఉండే, అప్పుడు ట్రెండింగ్ ఉన్నప్పుడు తీసుకున్నా, కానీ ఇంతవరకు అయితే కట్టలే. చీర మొత్తం ఇట్లనే వర్క్ వస్తుంది, కింద బార్డర్ వస్తుంది, మిర్రర్స్ వస్తాయి, మధ్యలో అన్నీ మామిడి పిందెల షేప్లో వర్క్ వచ్చినాయి, వచ్చి చిన్న చిన్న బూటీస్ లాగా వచ్చింది. ఇదైతే కట్ అంటే కొంగు అన్నమాట. పళ్ళు ఇట్లా వచ్చింది మొత్తం వర్క్తోని, మిర్రర్స్ వర్క్, చుట్టూ లేస్ వచ్చింది. ఈ చీర ఎందుకు హైట్ లెంత్ కొంచెం తక్కువ అనిపించింది. అండ్ ఇది వచ్చేసి ప్లెయిన్ శారీ అండి, సెల్ఫ్ ప్రింట్ వచ్చింది సేమ్ కలర్లో. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. ప్లెయిన్ శారీ, చీర మొత్తం ఇంత వస్తుంది. ఈ బ్లౌజ్ కూడా రన్నింగ్లోనే వస్తుంది. దీన్ని తీసుకొని కూడా ఒక అరౌండ్ ఒక 4-5 ఇయర్స్ అయింది, కానీ దీనికి ఏ బ్లౌజ్తో పేరప్ చేయాలో అర్థం కాలే. మీరు సజెస్ట్ చేయండి, దీనికి రెడ్ బాగుంటుందా, బ్లాకా, గ్రీనా, వర్క్ బ్లౌజా, అట్లా ఏదైనా, లేకపోతే ప్రింట్లో తీసుకుంటే బెటరా అని. చీర మొత్తం అట్లే వస్తుందండి, కానీ లైవ్లో చేస్తే కొంచెము షైనింగ్ ఉన్నట్టు అనిపిస్తుంది. మనకి వీడియోలో కొంచెం డల్గా అనిపిస్తుంది, కానీ డైరెక్ట్గా చూస్తే చాలా బాగుంటుంది. ఇది ఇంకొక కాటన్ శారీ అండి. బార్డర్ చూడండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. మధ్యలో ఇట్లా వచ్చినాయి ఫ్లవర్స్ లాగా. చీర మొత్తం ఇట్లే ఉంటుంది. పైన కూడా బార్డర్ వస్తుంది చిన్నగా. ఇది మంచిగా గంజేసి ఐరన్ చేస్తే మంచిగా ఉంటుంది. అండ్ పళ్ళు చాలా చిన్నగా వచ్చింది, అంటే పళ్ళు డిజైన్ చాలా చిన్నగా వచ్చింది అంతే. జస్ట్ ఒకటేమో ఫ్లవర్స్ లైన్ లాగా వచ్చింది, ఇంకొకటి టెంపుల్ డిజైన్ లాగా వచ్చింది, మధ్యలో 2 బార్డర్స్ లాగా వచ్చింది పళ్ళుకి అంతే. మిగతా మొత్తం శారీ రన్నింగ్ లాగానే ఉంది. లెంత్కి ఇవ్వలేదన్నమాట పళ్ళు డిజైన్ అనేది, జస్ట్ 1 2 3 4 స్టెప్స్లో కంప్లీట్ చేసేసారు. అండ్ ఇది ఇంకో శారీ. దీనికి కూడా కట్టుకొంగు కొంచెం అతికిచ్చామన్నమాట. ఇది 1000 రూపాయల చీర అండి. చీర మొత్తం ఇట్లా లైన్స్ వచ్చి, ఒకటి బ్లూ ఒకటి గోల్డ్ ఎల్లోష్ లాగా లైన్స్ వచ్చినాయి మధ్యలో. మిగతా అంతా సన్నటి లైన్స్తో ఉన్నాయి. ఇవి చింగుల దగ్గర ఇట్లా వచ్చింది కొంచెం ఎక్కువ. అండ్ ఇది పళ్ళు అయితే చాలా గ్రాండ్గా అండ్ రిచ్గా అనిపించేలాగా వచ్చింది. దానికి పళ్ళుకి అవి చీరతో పాటే వచ్చాయండి. అండ్ ఇది ఇంకోటి, ఇది కూడా 1000 రూపీస్, పర్పుల్ కలర్లో. దీనికి చూడండి బార్డర్స్ ఎట్లా వచ్చాయో, ఒకటి సిల్వర్ ఒకటి గోల్డ్ కలర్లో ఇట్లా 2 బార్డర్స్ వచ్చాయి.
చీర మొత్తం ఇట్లనే హెక్సాగన్ షేప్లో వచ్చాయి. పైన అయితే చిన్న బార్డర్ వచ్చింది, కిందిలాగా రెండు రాలేదు, సింగిల్ బార్డర్ వచ్చింది సన్నప్ది. హెక్సాగన్ షేప్లో అట్లా వచ్చినాయి అంతే. అవి ఏంటి అనేది తెలీదు. చీర మొత్తం ఇట్లనే ఉంటుంది. ఇంతకుముందు బ్లూ చీర అండ్ ఇది పర్పుల్ చీర మా హస్బెండ్ సెలెక్ట్ చేశాడు. అది 1000 రూపీస్, ఇది 1000 రూపీస్. అండ్ స్టార్టింగ్లో చూపించిన రెడ్ కలర్ శారీ చూపించాగా ఫస్ట్ శారీ, అది కూడా 1000 రూపీసే. ఇదైతే పిండాని కూడా ఇదివరకు కలర్ అయితే కొంచెం కూడా పోలేదు. ఇది గోల్డ్ కలర్లో వచ్చింది పళ్ళు, అండ్ ఇక్కడి వరకు కూడా పళ్ళునే ఇచ్చారు. చీర ఇట్లా ఉంది మొత్తం. ఇదైతే ఇంకో చీర అండి, పింక్ బాలనాగమ్మ కలర్, బాలనాగమ్మ పింక్ అని అంటాం కదా చిన్నప్పుడు స్కూల్లో అరిఫిల్తో రాసేవాళ్ళం, అట్లాంటి కలర్ అన్నట్టు ఇది. చూడాలి, దీనికి కూడా 2 బార్డర్స్ వచ్చినాయి, టెంపుల్ బార్డర్స్, మెరూన్ అండ్ ఎల్లో అట్లా వచ్చినాయి. అండ్ చీర మొత్తం ఇట్లా ప్లెయిన్, మధ్య మధ్యలో ఒక గోల్డ్ గీతలా వచ్చింది. ఈ చీర గురించి చెప్పాలంటే ఇది అస్సలు నాకు నచ్చదు, ఈ కలర్ కూడా నచ్చదు. ఇది ఎవరో కట్నం పెట్టారంతే, నేను కొనలేదు. సరే కట్టుకుందామని చెప్పేసి బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించుకున్నా, కానీ ఇంకా నచ్చలే ఎందుకో. ఇది కొంగు అండి, కొంగు మాత్రం మంచిగా వచ్చింది, బ్లూ కలర్ కూడా వచ్చింది కొంగులో, ఎల్లో, బ్లూ, పింక్. ఓకే అండి, ఈ వీడియో ఇంతే. నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై, టేక్ కేర్.